వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఎన్నిక జరగడము, ఆ ఎన్నికలో భీమటం జెడ్పీటీసీ రామ్ గోవింద్ రెడ్డి గారు నూతన జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నిక కావడం జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికకు అన్ని రకాలుగా సహకరించిన జెడ్పీటీసీలకు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు, ప్రతి కార్యకర్తకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఒకవైపు మేము కంటెస్ట్ చేయము అని ఒకవైపు చెబుతూనే మరోవైపు అన్ని రకాలుగా ఈ ఎన్నికలను ఆపాలనే ప్రయత్నం చేసినారు. ఒకవైపు ఏమో వాళ్ళ జిల్లా అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టి మాకు బలం లేదు కాబట్టి మేము కంటెస్ట్ చేయము, మా దగ్గర చాలా విలువలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద మాటలు ఒకవైపు జిల్లా అధ్యక్షుడు మాట్లాడతాడు. మరోవైపు అదే పార్టీకి సంబంధించి జిల్లాలో 50 మంది జెడ్పీటీసీలు ఉంటే ఒక జెడ్పీటీసీ మాత్రమే తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఉంది. ఆ జెడ్పీటీసీతో హైకోర్టులో కేసు వేపిస్తారు. అదేవిధంగా పులివెందులకు సంబంధించిన ఒక ఓటర్తో, ఒంటిమిట్టకు సంబంధించిన ఒక ఓటర్తో మరి కేసు వేపిస్తారు. దీని వెనకాల మరి పులివెందులకు సంబంధించిన టెక్ రవి కావచ్చు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కావచ్చు, వీళ్ళు దగ్గరుండి హైకోర్టులో కేసులు వేపిస్తారు. మరి గోపురం జెడ్పీటీసీతో కూడా వేపించి ఎన్నికలు నెట్టి పరిస్థితుల్లో స్టాప్ చేయాలని చెప్పి వాళ్ళు హైకోర్టుకు పోవడం జరిగింది. మరి హైకోర్టు కూడా అన్నీ విన్న తర్వాత, వాదనలన్నీ విన్న తర్వాత 2 వారాల తర్వాత వీళ్ళు అడిగినట్లు స్టే ఇవ్వడానికి నిరాకరించింది హైకోర్టు. 2 వారాల తర్వాత మళ్ళీ కౌంటర్స్ వేసుకోండి, వాదనలు విని తీర్పిస్తామని చెప్పారు. తుది తీర్పుకు ఎన్నిక లోబడి ఉండాలా, ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుపుకోండి అని చెప్పి హైకోర్టు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, ఎన్నిక జరగడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడము, వీళ్ళు పన్నిన కుట్రలు కుతంత్రాలు పూర్తిగా ఫెయిల్ కావడము, ఇవన్నీ కూడా మరి ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాం. గోపువరంలో మీరు చూసినారు, ఇందాక నేను కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా పోలీసుల దృష్టికి కూడా తీసుకున్నాను. ఎన్నికల్లో 14 మంది మద్దతుదారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అక్కడ 6 మంది మద్దతుదారులు తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. సో ఈ 20 మంది వార్డు మెంబర్లు లోపలికి వస్తే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాబట్టి 14 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను లోపలికి రానియకుండా, వాళ్ళ కోరం సరిపోదు కాబట్టి 6 మందే ఉన్నారు కాబట్టి మరొక 5 మందిని ఫేక్ పర్సన్స్ను ఫేక్ ఐడీస్ వేసి లోపలికి పంపించి ఎన్నికల ప్రాసెస్ కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేసినారు. ఇదే విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాను. అదేవిధంగా ప్రొద్దుటూరు డీఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాను. మాకు సంబంధించిన 14 మంది వార్డు మెంబర్లను లోపలికి పంచాయతీ ఆఫీస్ లోపలికి తీసుకెళ్ళి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపేలా చర్యలు తీసుకోమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయాను. కానీ అక్కడ మా ఉప సర్పంచ్ అభ్యర్థి మీద దాడి జరిగింది. గోపురం పంచాయతీ ఆఫీస్ బయట ఎవరైతే మా ఉప సర్పంచ్ అభ్యర్థి ఉన్నారో అతని మీద దాడి జరిగింది. అంటే ఈ మాదిరి ఎలక్షన్లు జరిపేదానికి మొన్న సాగునీటి ఎన్నికలు అని చూసినాం మనం. అవి ఎన్నికలు అనరు, ఎలక్షన్స్ అనరు, సెలక్షన్స్ అంటారు వాటిని. మొన్న చూసినాం. అదేవిధంగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంటే ఏ మాదిరి మీరు అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, ఏ మాదిరి పోలీసులను, అధికారులను, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఏ మాదిరి వన్ సైడెడ్గా మీరు బిహేవ్ చేస్తూ ఉన్నారనేది స్పష్టంగా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే 10 నెలల కాలంలోనే విపరీతమైన వ్యతిరేకత మీ మీద వచ్చింది. మీరు హామీలు ఎగరగొట్టినందుకు మీ మీద వ్యతిరేకత వచ్చింది. మీ పరిపాలనలో ఇంతమంది మీద హరాస్మెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద విపరీతమైన హరాస్మెంట్. మీరు చేస్తూ ఉన్న హరాస్మెంట్ పైన సాక్షాత్తు హైకోర్టే కోప్పడింది. సో మీ మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది. మీకు బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సిద్ధపడండి. అంకాలమ్మగూడూరులో బేసికల్గా 6, 5 ఉన్నాయి, 7, 4 ఉన్నాయి. దీనికి సంబంధించి ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతూ ఉంది. ఈ ఉప సర్పంచ్ ఎన్నికలో సంఖ్యాబలం లేదు కాబట్టి కనీసం అధికారులు వచ్చి ఎలక్షన్ కూడా కండక్ట్ చేయరు. ఎలక్షన్స్ వచ్చి కండక్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మద్దతుదారులు గెలుస్తారు. అది జరగకూడదు కాబట్టి సిట్యువేషన్ వాళ్ళకి అడ్వాంటేజెస్గా మారే వరకు అధికారులు లోపలికి రాని పరిస్థితి. సో ఈ మాదిరి జరుగుతూ ఉన్న ఎలక్షన్స్ ప్రక్రియ నిజంగా వీటిని ఎలక్షన్స్ అంటారా ఎక్కడైనా? ఇది డెమోక్రాటిక్ ప్రాసెస్ అయినా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది.